ఇప్పుడు మనం డేటాబేస్ అనే కాన్సెప్ట్ చూద్దాం. డేటాబేస్. అనా డేటాబేస్ అంటే ఎందుకసలు? చూడండి, మనకు ప్రతి అప్లికేషన్‌లోనూ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అని 2 భాగాలుంటాయి. ఫ్రంట్ ఎండ్ అంటే యూజర్ ఇంటరాక్ట్ అయ్యే ప్రాంతం. బ్యాక్ ఎండ్ అంటే యూజర్ ఇంటరాక్ట్ అయిన తర్వాత ఏదైనా డేటాని ఫిల్ చేస్తే అది ఎక్కడ స్టోర్ అవ్వాలి అన్నదే ఈ బ్యాక్ ఎండ్ అనే డేటాబేస్ నాన్న. జనరల్‌గా డేటాబేస్‌లో డేటాని ఎందుకు స్టోర్ చేస్తారు అంటే, ఫ్యూచర్‌లో ఏదైనా రిట్రైవ్ చేసుకోవడానికి, ఫ్యూచర్‌లో ఏదైనా డేటాని మళ్ళీ రిట్రైవ్ చేసుకోవడానికి ప్రతి డేటాని ఎక్కడ ఉంచుతారు అంటే, డేటాబేస్‌లో ఉంచుతారు. మరి డేటాబేస్‌లో డేటా ఎలా ఉంటుంది అంటే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అని చెప్పొచ్చు. డేటా అంతా కూడా ఎలా ఉంటుంది అంటే, డేటాబేస్‌లో ఒక పట్టిక రూపంలో అంటే, ఒక స్ప్రెడ్‌షీట్ రూపంలో ఇలా టేబుల్స్ రూపంలో ఉంటుంది నాన్న. మరి ఈ టేబుల్‌లో ఉన్న రోస్‌ని రోస్‌ని వీటిని ఈ టేబుల్‌లో ఉన్న రోస్‌ని మనం టపుల్స్ అని పిలుస్తాము. లేదా రికార్డ్స్ అని పిలుస్తాం. మరి ఈ టేబుల్‌లో ఉన్న కాలమ్స్‌ని మనము ఫీల్డ్స్ అని లేదా యాట్రిబ్యూట్స్ అని పిలుస్తాం నాన్న. రోస్‌నేమో టపుల్స్ లేదా రికార్డ్స్. ఇగో వీటిల్ని కాలమ్స్‌నేమో ఫీల్డ్ లేదా యాట్రిబ్యూట్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. మరి ఈ డేటాబేస్‌లో మనకు ముఖ్యంగా క్వెషన్స్ ఏ ప్రాంతం నుంచి ఇస్తున్నాడంటే, కీస్ అనే కాన్సెప్ట్ నుంచి ఇస్తున్నాడు. కీస్ ఇన్ డేటాబేస్ అనే కాన్సెప్ట్ నుంచి ఇస్తున్నాడు. ఇంకోటి ఎస్‌క్యూఎల్ కమాండ్స్ నుంచి ఇస్తున్నాడు నాకు. ఎస్‌క్యూఎల్ కమాండ్స్ నుంచి మన క్వెషన్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో, ఈ కీస్, ఎస్‌క్యూఎల్ కమాండ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం నాకు. రైట్. ఇక్కడ మనకున్నటువంటి కీస్ ఏమేమి ఉన్నాయి? అన్నిటికన్నా మెయిన్ కీ ఏది అంటే సూపర్ కీ. అన్నిటికన్నా మెయిన్ కీ ఏది అంటే సూపర్ కీ. ఈ సూపర్ కీలోంచి మనం క్యాండిడేట్ కీని తీసుకుంటూ ఉంటాం. ఈ సూపర్ కీలోంచి మనం క్యాండిడేట్ కీని తీసుకుంటూ ఉంటాం. ఈ క్యాండిడేట్ కీలోంచి ప్రైమరీ కీని తీసుకోవచ్చు. ఈ క్యాండిడేట్ కీలోంచి ప్రైమరీ కీని తీసుకోవచ్చు. ఆ తర్వాత సెకండరీ కీ లేదా దీన్నే ఆక్సిలరీ కీ అని కూడా అంటాము. లేదా ఆల్టర్నేట్ కీ అని కూడా అంటాం. సో, ఈ ఆల్టర్నేట్ కీని తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్‌ది ఫారిన్ కీ. వీటిల్లోంచే ఫారిన్ కీ అనేది కూడా మనం తీసుకోవచ్చు. సో, ఈ కీస్ గురించి మనకు తెలియాలి. సూపర్ కీ అని దేన్ని అనాలి? క్యాండిడేట్ కీ అని దేన్ని అనాలి? ప్రైమరీ కీ అంటే ఏంటి? సెకండరీ కీ లేదా ఆక్సిలరీ కీ లేదా ఆల్టర్నేట్ కీ అంటే ఏంటి? ఫారిన్ కీ అంటే ఏంటి? కాంపౌండ్ కీ అని ఉంది నాన్న, అది ఇక్కడే వచ్చేస్తుంది. కాంపోజిట్ కీ అనేది. దాని గురించి చూస్తూ వద్దాం. సో, ఇవన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ఒక స్టూడెంట్ టేబుల్‌ని తీసుకుంటున్నానమ్మా. స్టూడెంట్ టేబుల్‌ని. ఆ స్టూడెంట్ టేబుల్‌లో ఉన్న డేటాని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఎక్స్‌ప్లనేషన్ చేస్తానన్నమాట. రైట్. చూడండి నాన్న ఒకసారి. ఇక్కడ నేను ఒక స్టూడెంట్ టేబుల్ తీసుకున్నా. ఈ స్టూడెంట్ టేబుల్‌లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? రికార్డ్స్ అంటే ఏంటి? ఇవి రికార్డ్స్. ఇవి రికార్డ్స్. రికార్డ్స్ అనొచ్చు లేదా టపుల్స్ అనొచ్చు. ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? ఇగో ఇవి ఫీల్డ్స్. ఈ పైన ఉన్నాయి కదా నాన్న, ఇవి ఫీల్డ్స్. ఫీల్డ్స్ అనొచ్చు, లేదా కాలమ్స్ అనొచ్చు, లేదా యాట్రిబ్యూట్స్ అనొచ్చు. ఇవన్నీ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. అవి ఒక 5 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఒక 6 రికార్డ్స్ ఎంటర్ చేశాను. ఏమేమి ఉన్నాయి యాట్రిబ్యూట్స్ అంటే స్టూడెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదంతా కూడా స్టూడెంట్‌కి సంబంధించిన డేటా నాన్న. ఏమేమి ఉన్నాయి?
రోల్ నెంబర్ ఇచ్చాడు, స్టూడెంట్ నేమ్ ఇచ్చాడు, ఫాదర్ నేమ్ ఇచ్చాడు, ప్లేస్ ఇచ్చాడు, మొబైల్ నెంబర్ ఇచ్చాడు. అవునా? మరి అసలు కీ అంటే ఏంటి? కీ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు ఇంత డేటాబేస్ అంటే ఉదాహరణకు నేను ఇక్కడ 6 రికార్డ్స్ తీసుకున్నా. ఇవి 600 రికార్డ్స్ ఉన్నా పర్వాలే. ఈ 600 రికార్డ్స్‌లోంచి నేను ఒక వ్యక్తిని ఎంచుకుంటే నాకు యూనిక్‌గా ఆ రికార్డ్ అనేది బయటికి రావాలి. ఒక ఫైల్ నేను గాని తీసుకుంటే ఆ ఫైల్ అనేది యూనిక్‌గా రావాలి. అంటే రిడెండెంట్ డేటా రాకూడదు. లేదా అదే పేరుతో ఉన్న మరో డూప్లికేట్ డేటా రాకూడదు. కరెక్ట్‌గా అదొక్కటే రావాలి. అలా రావాలి అంటే కీస్‌ని మనం కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ మనం ఇప్పుడు చూడబోయేది దేని గురించి అంటే సూపర్ కీ. సూపర్ కీ. నానా సూపర్ కీ అనేది చూడండి మనం రికార్డ్స్ మీద పెట్టలేము. రిస్ట్రిక్షన్స్ ఈ అట్రిబ్యూట్స్ లేదా ఈ కాలమ్స్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. మరి సూపర్ కీని ఎలా తీసుకోవచ్చు? ఒక సూపర్ కీని నేను ఒక సింపుల్ అట్రిబ్యూట్‌గా అయినా తీసుకోవచ్చు. లేదా ఒక కాంపౌండ్ అట్రిబ్యూట్స్‌గా అయినా తీసుకోవచ్చు. ఉదాహరణకు నేను రోల్ నంబర్ అనేది సూపర్ కీగా పెట్టుకోవచ్చున్నాను. రోల్ నంబర్ అనేది సూపర్ కీగా పెట్టుకోవచ్చు. రోల్ నంబర్‌లో ఎక్కడైనా రిపీటెడ్ నంబర్ ఉందేమో చూడండి. లేదుగా. ఇలా రిపీటెడ్ నంబర్ లేనటువంటి అంటే డూప్లికేట్ డేటా ఉండకూడదు నాన్న. అలాంటి దాన్ని నేను ఏమునిగా పెట్టుకోవచ్చు? సూపర్ కీగా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు స్టూడెంట్ నేమ్‌ని నేను సూపర్ కీగా పెట్టచ్చో లేదో చూడండి. రిపీటెడ్ డేటా ఉండకూడదు. ఇక్కడ అరుణ్ ఉంది. ఇంకెక్కడైనా ఉందా? తేజ్ ఇక్కడుంది. సో, దీన్ని నేను అచ్చం స్టూడెంట్ నేమ్ అనేదాన్ని నేను ఏంగా పెట్టకూడదు అంటే ఒక సూపర్ కీగా పెట్టకూడదు. నేను కావాలంటే ఇలా రాసుకోవచ్చు. ఏంటది? రోల్ నంబరు, కామా, స్టూడెంట్ నేమ్. దీన్ని సూపర్ కీ కాంబినేషన్ పెట్టాను చూడండి. దీన్నే కాంపోజిట్ కీ అంటారు. అంటే ఇలా కాంబినేషన్స్‌లో అయినా సూపర్ కీని ఇవ్వచ్చు. రోల్ నంబరు, స్టూడెంట్ నేమ్ ఈ 2 ఎంటర్ చేస్తేనే యూనిక్ రికార్డ్ వస్తుంది. ఇప్పుడు నేను ఉదాహరణకు రోల్ నంబర్ 1, స్టూడెంట్ నంబర్ అరుణ్ అన్నాననుకో. స్టూడెంట్ నంబర్ అరుణ్ అన్నాననుకో. ఈ రికార్డ్ ఒక్కటే వస్తది. ఈ మిగతా టేబుల్ అంతా చూపియదు. ఎందుకంటే నాకు ఇది ఒక్కటే కదా కావాల్సింది. మిగతాయన్నీ ఎందుకు? ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయమ్మా. అందరి రిజల్ట్‌తో నీకెందుకు? రోల్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. అందుకే కొన్ని ఎగ్జామ్ రిజల్ట్స్‌లో ఏం అడుగుతాయి? మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతా ఉన్నాయి. ఆ డేట్ ఆఫ్ బర్త్, ఆ పేరు, ఆ రోల్ నంబరు అలా కొన్ని కాంట్రిబ్యూట్స్ పెడతారు. ఎందుకంటే ఎక్కువ డేటా ఉంటదిగా. అందరి గురించి రాకూడదుగా. నీ ఒక్క డేటా రావాలి అంటే కొన్ని కీస్‌ని కరెక్ట్‌గా డిఫైన్ చేయగలిగితే ఈజీగా నీ ఒక్క డేటానే రిట్రైవ్ అవుద్ది. లేదంటే నీకు అనవసరమైన డేటా అంతా కూడా రిట్రైవ్ అవుద్ది. ఇప్పుడు రోల్ నంబరు, స్టూడెంట్ నేమ్ పెట్టాననుకోండి. ఇప్పుడు రోల్ నంబర్ 2 స్టూడెంట్ నేమ్ తేజ్ అంటే ఇది ఒక్క రికార్డే వస్తది బయటికి. అదే రోల్ నంబర్ 5 స్టూడెంట్ నేమ్ తేజ్ అన్నాననుకో ఇది ఒక్కటే వస్తుంది. మీరు అడగొచ్చు అచ్చం రోల్ నెంబర్ ఉంది కదా మళ్ళీ ఇలా ఎందుకు చేసావు? ఇలా కూడా చేసుకోవచ్చు తప్పులేదు. సూపర్ కీ అనేది ఇలా విడిగా అయినా ఉండొచ్చు లేదా కాంబినేషన్‌లో అయినా ఉండొచ్చు. లేదు ఓన్లీ ఫాదర్ నేమ్‌తో సూపర్ కీ వస్తదేమో చూడండి. పవను, వంశీ, మోహను, సురేషు, పవన్ మళ్ళీ రిపీట్ అయింది పవన్. ఇక్కడ ఎవరో తెలియదు కదా ఈ పవన్ అనే ఆయన. అరుణ్‌కి ఫాదర్ పవనే, తేజ్‌కి ఫాదర్ పవనే. చూడండి ఈ పేర్లు ఒకటే. పర్సన్ ఒకటని నేను ఎప్పుడు అనలేదు నాన్న. ఈ నేమ్స్ అన్నవి ఒకటేగా ఉన్నాయి. పర్సన్ ఒకటే అయ్యి ఉండొచ్చు, వేరు వేరు కూడా అయ్యి ఉండొచ్చు. సో, ఓన్లీ ఫాదర్ నేమ్‌తో చెప్పలేను. నేను కావాలంటే ఒక రికార్డ్‌ని ఇలా తీయొచ్చు నాన్న. ఏంటి? స్టూడెంట్ నేము, ఫాదర్ నేమ్. ఇప్పుడు నాకు డూప్లికేట్ డేటా రాకుండా వస్తది చూడండి. స్టూడెంట్ నేమ్ అరుణ్, ఫాదర్ నేమ్ పవన్. ఎంతమంది ఉన్నారు? అరుణ్, పవన్ కాంబినేషన్‌లో? ఒకరే కదా ఉన్నారు. స్టూడెంట్ నేమ్ తేజు, ఫాదర్ నేమ్ పవన్. ఎంతమంది ఉన్నారు? తేజు, పవన్ కాంబినేషన్ ఎంతమందికి ఉంది? ఇది ఒక్కటే ఉంది. అలా రిపీటెడ్ లేకుండా మనం ఏదైనా ఫీల్డ్స్‌ని గాని ఒక కీగా ఇవ్వగలిగితే దాన్ని సూపర్ కీ అని అంటారు. చూడండి ఓన్లీ మొబైల్ నంబర్‌తో సూపర్ కీ వస్తదేమో చూడండి. 1, 2, 3 ఉంది. 4, 5, 6 ఉంది. 7, 8, 9, 4, 5, 2, 1, 2, 3 మళ్ళీ రిపీట్ అయింది. ఇలా రిపీటెడ్ డేటా ఉన్నది ఎప్పుడు కీకి పనికిరాదు. సూపర్ కీ అనే కాదు. ఏ కీకి కూడా పనికిరాదు. అలాంటప్పుడు ఏం చేయాలి? కాంబినేషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు నెల్లూరు 1, 2, 3 ఎన్ని దగ్గరలు ఉంది? ఇదిగో ఇక్కడ, ఇక్కడ ఉంది. సో, ప్లేసు, మొబైల్ నంబర్ కాంబినేషన్ కూడా పనికిరాదు. ఫాదర్ నేము, మొబైల్ నంబరు పవన్ 1, 2, 3 ఉంది. పవన్ 1, 2, 3 ఉంది. కాంబినేషన్ సెట్ కాదు. సో, ఖచ్చితంగా కీ అనేది ఎలా ఉండాలి అంటే ఏవైనా 1 లేదా 2 లేదా 3 నీ ఇష్టం ఏం లేదు. నీకు కావాలంటే ఒక పని చెయ్యి. స్టూడెంట్ నేము,
ఫాదర్ నేము, ప్లేసు, స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, ప్లేసు 3 కలిపి కూడా తీసుకోవచ్చు కీగా. స్టూడెంట్ నేమ్ అరుణు, ఫాదర్ నేమ్ పవను, ప్లేస్ నెల్లూరు. ఇలాంటివి ఇంకెంతమందికి ఉన్నాయి? ఎవరికి ఉండవు, ఒకటే ఉంది. సో అలా ఒక సూపర్ కీ అనేది ఒక సింగిల్ యాట్రిబ్యూట్ అయినా అవ్వచ్చు, లేదా మల్టిపుల్ యాట్రిబ్యూట్స్ అయినా అవ్వచ్చు. నాకు కావాల్సింది ఒకటే, ఏంటది? రిపిటీషన్ ఉండకూడదు. నేను ఆ కాంబినేషన్లో డేటా ఇస్తే ఒకే ఒక రికార్డు బయటకు రివీల్ అవ్వాలి. అదే కాంబినేషన్లో 4-5 రికార్డులు రివీల్ అయినాయి అంటే నేను కరెక్ట్గా ఈ కీ కన్స్ట్రెయింట్స్ అన్నవి చేయలేదు అని అర్థం. ఏనా? నీకు కావాలి అంటే ఎన్ని రిస్క్ ఎందుకు అనుకుంటే అన్నీ ఎంటర్ చేసేసి, రోల్ నెంబరు, స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, ప్లేసు అన్నీ అడిగేసి, మొబైల్ నెంబరు, ఇవన్నీ ఎంటర్ చేస్తే ఇంక రిపిటేషన్ ఎందుకు వస్తుంది? ఒకటికే ఉంటుందిగా. సో ఇలా నువ్వు ఒక సూపర్ కీ అనేది తయారు చేసుకోవచ్చు. ఓకేనా? ఈ సూపర్ కీలోంచే సబ్సెట్గా వచ్చేదే క్యాండిడేట్ కీ. క్యాండిడేట్ కీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? సూపర్ సెట్లోంచే దీన్ని తీసుకోవాలి. అయితే దీన్నే మినిమం సూపర్ కీ అని కూడా పిలుస్తారు. మినిమం సూపర్ కీ అని కూడా పిలుస్తారు. అంటే మినిమం డేటాతోనే డేటా అంతా రావాలి. మినిమం కన్స్టెంట్స్తోనే డేటా రివీల్ అవ్వగలిగితే దాన్ని మినిమం సూపర్ కీ అని చెప్పచ్చు. మినిమం కన్స్టెంట్ అంటే ఇప్పుడు ఓన్లీ రోల్ నెంబర్ ఇస్తే సరిపోద్దిగా, ఓన్లీ రోల్ నెంబర్ ఇచ్చేస్తే వస్తుందిగా, మినిమం సూపర్ కీయేగా. ఇక నెక్స్ట్ మినిమమ్ స్టూడెంట్ నంబరు, ఫోన్ నంబరు, స్టూడెంట్ నేమ్, ఫోన్ నంబర్. ఇంకా మళ్ళీ రోల్ నెంబర్ కాంబినేషన్ తీసుకుంటే అది మినిమం రాదు. రోల్ నెంబర్ ఒక్కదాంతోనే తెచ్చుకోవచ్చు. స్టూడెంట్ నేమ్, ఫోన్ నెంబర్ కాంబినేషన్ చూడండి, అరుణ్ 1 2 3 ఉంది. ఇంకెక్కడైనా అరుణ్ 1 2 3 ఉందేమో చూడు. తేజ్ 1 2 3 ఉంది. తేజ్ 1 2 3 ఎక్కడ లేదు. సో మినిమం కాంబినేషన్తో తీసుకొని రావచ్చు. లేదా స్టూడెంట్ నేము ప్లేస్ ఎక్కడైనా మ్యాచ్ అయిందేమో చూడు. నీ టేబుల్ని బట్టే ఫిక్స్ చేసుకోవాలమ్మా. ఇక్కడ నీ టేబుల్లో ఉన్న డేటాని బట్టే కన్స్ట్రెంట్ ఫిక్స్ చేయాలి. స్టూడెంట్ నేము, ప్లేసు, అరుణ్ నెల్లూరు ఇంకెక్కడైనా మ్యాచ్ అవుతుందా? తేజ్ విశాఖపట్నం ఎక్కడన్నా ఉందా? భారతి కరీంనగర్ ఎక్కడైనా ఉందా? లేదు. సో అలా మినిమం సూపర్ కీతో నువ్వు ఒక కీ కన్స్ట్రెంట్ని కానీ తీసుకోగలిగితే దాన్నే క్యాండిడేట్ కీ అంటారు. క్యాండిడేట్ కీ ఎక్కడి నుంచో రాదు, సూపర్ కీలో ఉన్న మినిమం కంటెంట్తో తీసుకురాగలిగిన డేటానే క్యాండిడేట్ కీ అని పిలవాల్సి వస్తుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ ఏంటి? ప్రైమరీ కీ. ప్రైమరీ కీ ప్రైమరీ కీ అనేది కూడా ఒక క్యాండిడేట్ కీయే. ఈ క్యాండిడేట్ కీలోంచి ఏదైనా ఒక్కదాన్ని ప్రైమరీ కీగా తీసుకుంటారు. ప్రైమరీ అంటే అదే మెయిన్. క్యాండిడేట్ కీస్ లిస్ట్ ఉంటాయిగా, అందులోంచి ఏదైనా ఒకదానిని ఎవరు సెలెక్ట్ చేస్తారు? డిబిఏ అనే పర్సన్ సెలెక్ట్ చేస్తారు. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటారు ఆయన్ని. ఆ డిబిఏ ఈ ఉన్న క్యాండిడేట్ కీస్లోంచి ఒక్కదానిని ప్రైమరీ కీగా తీసుకుంటాడు. ఏది తీసుకుంటాడు అన్నది అతని ఇష్టమే. ఓన్లీ రోల్ నెంబర్ తీసుకోవచ్చు, లేదా స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్ కాంబినేషన్లో ఉన్నది కన్స్టెంట్గా తీసుకోవచ్చు. అది డిబిఏ మీద ఆధారపడుతుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ది ఆల్టర్నేట్ కీస్. ఆల్టర్నేట్ కీ లేదా ఆక్సిలరీ కీ లేదా సెకండరీ కీ. క్యాండిడేట్ కీస్ ఇన్ని ఉన్నాయి కదా, అందులో ఒకటి మాత్రమే దేనికి సెలెక్ట్ అయింది? ప్రైమరీ కీకి సెలెక్ట్ అయింది కదా. మిగిలినవన్నీ కూడా దేని కిందకి సెలెక్ట్ అవుతాయంటే ఆల్టర్నేట్ కీస్ కిందకి సెలెక్ట్ అవుతాయి. ప్రైమరీ కీ కాకుండా ఇక మిగతా కాంబినేషన్లో ఉన్న మిగిలిన అన్ని కీస్ని మనం ఏమని పిలవచ్చు అంటే ఆల్టర్నేట్ కీ అని పిలవచ్చు. ఇక లాస్ట్ది ఏంటి? ఫారిన్ కీ. ఫారిన్ కీ ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ మరొక టేబుల్లో కూడా వాడితే దాన్ని ఫారిన్ కీ అని పిలుస్తాం. ఇప్పుడు ఉదాహరణకు ఇది 10th క్లాస్ స్టూడెంట్స్ యొక్క టేబుల్ అనుకుందాం. నెక్స్ట్ వీళ్ళు అదే స్కూల్లో ఇంటర్మీడియట్లో కూడా చేరారు. అప్పుడు ఇదే రోల్ నెంబర్ని
అక్కడ మళ్ళీ ప్రైమరీ కీగా పెట్టి ఈ నంబరింగే అక్కడ ఇచ్చారనుకోండి, అప్పుడు అది ఏమవుతుందంటే ఫారిన్ కీ అవుతుంది. ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ మరొక టేబుల్లో కూడా వాడడానికి తీసుకుంటే ఇదే దాన్ని, ఇప్పుడు ఈ మొబైల్ నెంబరు ప్లేస్ అనేది ప్రైమరీ కీగా తీసుకున్నాడు, ఇదే మొబైల్ నెంబర్ ప్లేస్ని ఇంకొక టేబుల్లో కూడా ప్రైమరీ కీగా తీసుకుంటే లేదా కీగా తీసుకుంటే దాన్ని మనం ఏమంటాము అంటే ఫారిన్ కీ అంటాం. ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ మరొక టేబుల్లో వాడితే అది ఫారిన్ కీగా మారిపోతుంది. ఓకే నాన్న, అర్థమైందమ్మా? కొంచెం ఈ టేబుల్ మీద మీరు మైండ్ పెట్టండి. ఈ టేబుల్లో ఉన్న డేటాని గమనియండి. ఒకటి, టేబుల్లో డేటా మనకు రోస్ రూపంలోను కాలమ్స్ రూపంలోనూ ఉంటుంది. కీ సెలక్షన్ అన్నది రోస్ మీద ఎప్పుడూ కూడా మనం కన్స్ట్రైంట్ పెట్టలేం. మనం కన్స్ట్రైంట్ దేని మీద పెడతామంటే కాలమ్స్ మీద పెడతాం. ఈ కాలమ్స్ మీద మాత్రమే మనం షరతులు విధించగలం. మరి ఈ కన్స్ట్రైంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ఎంటర్ చేసే యూజర్కి తన డేటాతో మళ్ళీ మిస్ మ్యాచ్ అవుతూ వేరే వాళ్ళ డేటా కనపడకూడదు. అదొక్కటే మనకు బయటికి రావాల్సి వస్తుంది. ఉదాహరణకు చూడండి అమ్మా, మనం చాలా గవర్నమెంట్ వెబ్సైట్స్లో చూస్తాం. ఇప్పుడు ఉదాహరణకు ఈసీ డాక్యుమెంట్ తీసుకోవాలని అనుకుందాం. ఈసీ డాక్యుమెంట్ నువ్వు అడిగినప్పుడు అది ఏమడుగుతుంది? డాక్యుమెంట్ నెంబర్ అనేది అడుగుతుంది. అక్కడ ప్రైమరీ కీగా దాన్ని పెట్టి ఉంటారు. సో నువ్వు డాక్యుమెంట్ నెంబర్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటే ఇస్తారు. కొన్నిసార్లు ఏమవుతాయి, డాక్యుమెంట్ నెంబర్స్ అనేటివి ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేస్తారు. అందుకనే నెక్స్ట్ వాడు ఏం చెప్తాడు, నెక్స్ట్ కన్స్ట్రైంట్గా ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని అడుగుతాడు. సో ఈ డాక్యుమెంట్ నెంబరు ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రెండు కలిపితే ఒక ప్రైమరీ కీ అవుతుంది. అప్పుడు ఇంకా మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సే లేదు. ఆ డాక్యుమెంట్ నెంబరు ఆ ఇయర్లో ఒకరికే ఇచ్చుంటారు కాబట్టి రివీల్ అయిపోద్ది డేటా. సో అలా ఈ టేబుల్లో ఉన్న డేటాని రిట్రైవ్ చేయడానికి ఈ కీస్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. ఓకేనా? అన్నిటికన్నా ఫస్ట్ కీ ఏది అంటే సూపర్ కీ. సూపర్ కీ అనేది విడిగా అయినా ఉండొచ్చు, కాంబినేషన్స్లో అయినా ఉండొచ్చు. చాలా రకాల కాంబినేషన్స్ వస్తాయి దేంట్లో, సూపర్ కీలో. అందులో మినిమంకి కానీ మనం తగ్గించుకోగలిగితే, అంటే దీంట్లో సోది అన్నీ కూడా పెట్టేయచ్చు. సూపర్ కీ అంటే అన్ని టేబుల్లో ఉన్న అన్ని ఫీల్డ్స్ని కలిపితే ఒక సూపర్ కీ అనే వేస్తాడు. అయితే అంత అవసరం లేదు కదా. మినిమం ఎంట్రీస్తోనే ఒకవేళ నువ్వు డేటాను బయటకు తీసుకురాగలిగితే దాన్ని క్యాండిడేట్ కీ అంటారు. ఆ క్యాండిడేట్ కీలో ఒకదానిని డీబీఏ ప్రైమరీ కీగా తీసుకుంటాడు. మిగిలిన క్యాండిడేట్ కీస్ అన్నీ ఆల్టర్నేట్ కీస్గా మారిపోతాయి. ఇక ఫారిన్ కీ అంటే ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ మరొక టేబుల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఫారిన్ కీ అవుతుంది. ఓకేనా? ఇది కీస్కి సంబంధించినంత వరకు కాన్సెప్ట్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూడాలి అంటే ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేటివి చూడాలి నాన్న. ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేటివి చూద్దాం. ఎస్క్యూఎల్ అంటే ఏంటి? స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఈ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్లో కొన్ని కమాండ్స్ ఉన్నాయి నాన్న. ఆ కమాండ్స్ ఏంటంటే, ఒకటి డిడిఎల్ కమాండ్స్, ఇక రెండోది డిఎంఎల్ కమాండ్స్, మూడోది డిసిఎల్ కమాండ్స్, నాలుగోది టిసిఎల్ కమాండ్స్. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. డిడిఎల్ అంటే అమ్మా డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డిసిఎల్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. టిసిఎల్ అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఇవి మనకున్న కమాండ్స్ అన్నమాట. సో వీటిలో ఏమేమి వస్తాయి అన్నది ఒకసారి చూద్దాం నాన్న. డిడిఎల్ అనేది ఎందుకు? ఈ డిడిఎల్ కమాండ్స్ ద్వారా మనం ఒక టేబుల్ యొక్క అవుట్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక టేబుల్లో ఏ ఏ కాలమ్స్ ఉండాలి అన్నది ఇక్కడ మనకు ఫిక్స్ అవుతుంది. ఏ డేటా ఉండాలన్నది ఫిక్స్ కావు, ఇవి ఫిక్స్ చేస్తాం మనం. డిడిఎల్ కమాండ్స్ ద్వారా ఒక టేబుల్కి ఉన్న కాలమ్స్ ఏంటి అన్నది ఫిక్స్ చేస్తాం. అందులో ఉన్న ఏంటి అంటే, ఒకటి క్రియేట్, ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో ఏమేమి ఫీల్డ్స్ ఉండాలి. రెండోది ఆల్టర్,
ఆల్టర్. ఇక మూడోది డ్రాప్. డ్రాప్. నాలుగోది రీనేమ్. రీనేమ్. ఇక ఐదోది ట్రంకేట్. ట్రంకేట్. ఇవి మనకు డిడిఎల్లో ఉన్న కమాండ్స్. ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే మనం వాడే కమాండ్ ఏది అంటే క్రియేట్ అనే కమాండ్ని వాడుతూ ఉంటాం. ఆల్టర్. ఆల్టర్ ఏం ఆల్టర్ చేస్తావు? ఉన్న కాలమ్స్ని తీసేయచ్చు లేదా కొత్త కాలమ్స్ని యాడ్ చేయొచ్చు. ఆల్రెడీ ఇక్కడ నేను 5 కాలమ్స్ పెట్టాను, నాకు ఒక కాలం వద్దు అనుకుంటున్నాను. అప్పుడు నేను వాడాల్సిన కమాండ్ ఏది అంటే ఆల్టర్. లేదు ఇంకొక కాలం ఎక్స్ట్రాగా యాడ్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు నేను తీసుకోవాల్సిన కమాండ్ ఏది అంటే ఆల్టర్. సో ఆల్టర్తో మనం కాలమ్స్ని యాడ్ చేయొచ్చు లేదా ఉన్న కాలమ్స్ని తీసేయచ్చు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక డ్రాప్. డ్రాప్ అంటే మొత్తం టేబుల్ని తీసేయడం. మొత్తం టేబుల్ని తీసేస్తా అంటే ఇంకేం ఉండవు, కాలమ్స్ ఫీల్డ్స్ ఏమే కానీ ఉండవు, మొత్తం ఎగిరిపోతాయి. దానికి కావాల్సిన కమాండ్ ఏది అంటే డ్రాప్. ఈ టేబుల్కి పేరు మార్చాలి అనుకుంటే రీనేమ్. ఉదాహరణకు స్టూడెంట్ డీటెయిల్స్ అని పెట్టాను, డేటా ఎంటర్ చేశాను, నేను ఎందుకో మార్చాలనుకున్నాను, చిల్డ్రన్స్ డీటెయిల్గా మార్చాలనుకుంటున్నాను, అప్పుడు నేను ఇది పెట్టుకోవచ్చు, రీనేమ్లోకి వెళ్ళేసి ఈ టేబుల్ యొక్క నేమ్ని మార్చవచ్చు. ఇక ట్రంకేట్. ట్రంకేట్ అంటే ఏం చేస్తుంది అంటే ఒకవేళ అప్పటి వరకు ఫిల్ అయిన రోస్ని, ఇందులో డేటా ఎంటర్ చేసాం, నెంబర్ ఆఫ్ రోస్ ఎంటర్ అయినాయి, ఈ ట్రంకేట్ ద్వారా ఈ రోస్ని డిలీట్ చేసేయచ్చు. నాన్న డ్రాప్కి ట్రంకేట్కి తేడా తెలియాల. డ్రాప్ అంటే కంప్లీట్గా టేబుల్ ఎగిరిపోద్ది, ఇంకా అసలు ఉండదు ఆ టేబుల్. ట్రంకేట్ అంటే టేబుల్ ఉంటుంది, టేబుల్లో ఫిల్ అయిన ఈ రోస్ని తీసేయచ్చు. ఇది డిడిఎల్. డిడిఎల్ ఎప్పుడు కూడా లోపల ఏ కంటెంట్ ఉంది అన్నది ఆలోచించదు. డిడిఎల్ జస్ట్ దాని అవుట్ స్ట్రక్చర్ని చూసుకుంటుంది. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, ఈ అబ్రివేషన్ తెలియాలమ్మ. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్లో ఏం చేశాడు? ఒకటి క్రియేట్ అంటే ఒక పట్టీని తయారు చేయొచ్చు, దాంట్లో ఏ కాలమ్స్ ఉన్నాయన్నది ఇక్కడ మెన్షన్ చేస్తే ఆ కాలమ్స్తో ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాం. ఆ కాలమ్స్ని యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా ఆల్టర్. మొత్తం టేబుల్నే తీసేయాలి అనుకుంటే డ్రాప్. టేబుల్కి మార్చాలి పేరు అనుకుంటే రీనేమ్. టేబుల్లో ఉన్న రోస్ని తీసేయాలి అనుకుంటే ట్రంకేట్. సో వీటిలన్నింటినీ నేనేమని పిలవాలి అంటే డిడిఎల్ కమాండ్స్ అని చెప్పాడు. ఇక రెండోది ఏంటి? డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. మ్యానిపులేషన్ అంటే దీన్ని మార్పులు, మ్యానిపులేట్ చేయడం అంటే ఏంది? మార్చడమేగా. ఏం మారవచ్చు? ఇందులో ఉన్న కంటెంట్ని మారవచ్చు. అంటే ఇంతకు ముందర స్టూడెంట్ నేమ్ రమేష్ అని పెట్టున్నాను, రమేష్ కాదు రాజేష్గా మార్చాలి, అప్పుడు నేను ఏం చేయబోవాలి అంటే డిఎంఎల్ కమాండ్స్ చేయాలి. లేదు అసలు టేబుల్లో ఏ డేటా ఉందో చూడాలి, అప్పుడు నేను ఏం వాడాలి అంటే డిఎంఎల్ కమాండ్స్ని వాడాల్సి వస్తుంది. మరి ఈ డిఎంఎల్ కమాండ్స్ కిందకి ఏమేమి వస్తాయో ఒకసారి చూడండి నానా. సెలెక్ట్. సెలెక్ట్ అనేది డిఎంఎల్ కమాండ్ కిందకి వస్తుంది. అలాగే ఇన్సర్ట్. ఇన్సర్ట్ ఇన్సర్ట్ అనేది కూడా డిఎంఎల్ కమాండ్ కిందకి వస్తుంది. అలాగే అప్డేట్. అప్డేట్ అనేది కూడా డిఎంఎల్ కమాండ్ కిందకి వస్తుంది. లేదా డిలీట్. డిలీట్ ఇది కూడా డిఎంఎల్ కమాండ్ కిందకే వస్తుంది. చూడండి, సెలెక్ట్. సెలెక్ట్ అనే దానికి ఎందుకు అంటే టు వ్యూ ద డేటాబేస్ అని చెప్పచ్చు. సెలెక్ట్ అనే కమాండ్ వాడితే నీ డేటాబేస్ టేబుల్ని నువ్వు వ్యూ చేయొచ్చు. ఇన్సర్ట్ అనేది వాడితే కొత్తగా రోస్ని యాడ్ చేయొచ్చు. చూడండి, కాలమ్స్ని యాడ్ చేయలేవు, కాలమ్స్ యాడ్ చేసేది ఆల్టర్లో. కాలమ్స్ యాడ్ చేయాలన్నా తీసేయాలన్నా ఆల్టర్ ద్వారా చేయొచ్చు. రోస్ని ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు 6 మంది స్టూడెంట్స్ డేటా ఇన్సర్ట్ చేసావు, 7వ వాడిది కూడా నువ్వు ఇన్సర్ట్ చేయాలి అంటే ఇన్సర్ట్ అనే కమాండ్ని వాడాలి. లేదు అప్పటికే ఉన్న రోస్లో ఏదైనా మార్పులు చేయాలి అంటే రోస్లో నాన్న, కాలమ్స్ కాదమ్మా, రోస్ అంటే రికార్డ్స్లో మార్పులు జరగాలి అంటే అప్డేట్. రోస్లో ఏదైనా మార్పులు జరగాలి అంటే అప్డేట్. అంటే ఫోన్ నెంబర్ మార్చాలి లేదా అతని అడ్రస్ మార్చాలి, అప్పుడు నువ్వు ఏ కమాండ్ తీసుకోవాలా? డిఎంఎల్లో ఉన్న అప్డేట్ అనే కమాండ్ తీసుకోవాలి. లేదు నీకు నచ్చని రోస్ని తీసేయాలి అనుకుంటే డిలీట్ అనే కమాండ్ని యూజ్ చేసి మనం ఈ రోస్ని డిలీట్ చేసుకోవచ్చు. అయితే మీరు అడగచ్చు, ట్రంకేట్కి డిలీట్కి తేడా ఏంటి? ట్రంకేట్ నొక్కితే మొత్తం రోస్ ఎగిరిపోతాయి,
డిలీట్ ద్వారా నీకు వద్దనుకున్న రోస్నే తీసేయచ్చు. ఓకేనా? సో సెలెక్టెడ్ రోస్ని మాత్రమే మనం తీసేయచ్చు. అన్నీ కాదు నాన్న, సెలెక్టెడ్ రోస్ని మాత్రమే తీసేయచ్చు. ఓకేనా? ఇక నెక్స్ట్ది డిసిఎల్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఇందులో రెండే ఉంటాయమ్మా. ఏంటది? ఒకటి గ్రాంట్, రెండోది రివోక్. గ్రాంట్, రివోక్. నీ టేబుల్ని మాడిఫై చేయాలి అన్న పర్మిషన్ ఎవరికైనా నువ్విస్తే, నువ్వు చేస్తావు ఎలాగో, నువ్వు ఎవరికైనా టేబుల్లో మాడిఫికేషన్స్ చేయాలి అనుకుంటే గ్రాంట్ అనే దాని ద్వారా అతనికి పర్మిషన్ అనేది ఇస్తాం. ఇక అతని పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి అనుకుంటే రివోక్ ద్వారా ఆ పర్మిషన్ని క్యాన్సిల్ చేయొచ్చు. సో గ్రాంట్ చేయొచ్చు పర్మిషన్ ఎడిటింగ్కి, రివోక్ ద్వారా ఆ గ్రాంట్ చేసిన పర్మిషన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇవి డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కిందకి వస్తాయి. ఇక టీసీఎల్ కింద రెండు వస్తాయి నాన్న. ఒకటి కమిట్, రెండోది రోల్ బ్యాక్. కమిట్ అంటే సేవ్ లాగా అనుకోండి. మనం ఏదైనా డాక్యుమెంట్లో ఏదైనా డేటాని టైప్ చేసాం, దాని తర్వాత ఆ డాక్యుమెంట్ని సేవ్ చేస్తాంగా, అలాగే కమిట్ అంటే సేవ్ లాగా అనుకోండి. రోల్ బ్యాక్ అంటే ఈ కమిట్ చేసుకున్న దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం మాట. అంటే ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక అప్డేట్ కమాండ్ ద్వారా ఒక అబ్బాయి ఫోన్ నెంబర్ని మార్చాను. మళ్ళీ అతను కాదు సార్ ఈ నెంబర్ కాదు అన్నాడు. సో నేను అప్పుడు ఏం చేయొచ్చు? రోల్ బ్యాక్ చేయొచ్చు. రోల్ బ్యాక్ అనేది అండూ కమాండ్ లాంటిది అనుకోండి. అండూ అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ప్రీవియస్ డేటానే అక్కడ ఎంటర్ చేయడం అనమాట. మనం చేయాల్సిన అవసరం లేదు, అదే రోల్ బ్యాక్ చేసేసుకుంటాం. ఓకేనా? సో ఇలా మనకు డిసిఎల్లో కమిట్ టు రోల్ బ్యాక్ ఉంది. ఇది కాకుండా సేవ్ పాయింట్ అని కూడా ఒకటి ఉందమ్మా. అంటే అప్పుడప్పుడు కంటిన్యూస్గా చేస్తూ ఉంటాంగా. సేవ్ పాయింట్ అంటే అక్కడ వరకు. ఇప్పుడు ఉదాహరణకు ఉదయం నుంచి నేను ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాను, 11 గంటలకు నేను ఒకసారి సేవ్ పాయింట్ పెట్టుకుంటే మళ్ళీ ఏదైనా ఇబ్బంది పడితే సిస్టము, నేను సేవ్ పాయింట్ నుంచి మాత్రమే మ్యానిపులేషన్స్ చేస్తే చాలు, అంత ముందరంతా కూడా సేవ్ అయిపోతుంది. అలా ఇవి వాడుతూ ఉంటారు. సో మొత్తం మీద నాన్న ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ కమిట్ అనేది డిడిఎల్ కమాండ్స్కి అవసరం లేదు. క్రియేట్ అయింది, ఇంక నువ్వు సేవ్ చేయాల్సిన అవసరం లేదు, అదే ఆటో కమిట్ అయిపోద్ది. ఆటో కమిట్ అవుతాయి ఏవి? డిడిఎల్ కమాండ్స్ అన్నీ కూడా ఆటో కమిట్ అవుతాయి. డిఎంఎల్ కమాండ్స్ని నువ్వు కమిట్ చేయాల్సి వస్తుంది. నువ్వు కమిట్ చేయకపోతే ఏది సేవ్ కాదు. నువ్వు ఫోన్ నెంబర్ మార్చావు, ఫోన్ నెంబర్ మారుస్తానే నువ్వేం చెప్పాలి? కమిట్ అనే కమాండ్ని టైప్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ ఫోన్ నెంబర్ సేవ్ అవుతుంది, లేదంటే సేవ్ కాదు. నువ్వు కమిట్ కాకుండా డిఎంఎల్ కమాండ్ జస్ట్ వాడేసి వదిలేసావు అంటే నీకు ప్రీవియస్ డేటానే ఉంటుంది, కానీ ఇవి ఆటో కమిట్ కావు. ఇవి డిడిఎల్ కమాండ్స్ అయితే మాత్రం ఆటో కమిట్ అయిపోతాయి, ఆటోమేటిక్గా అవే సేవ్ అవుతూ ఉంటాయి. ఇవి మాత్రం ఆటోమేటిక్గా సేవ్ కావాలన్నా నువ్వే సేవ్ చేయాల్సి వస్తుంది, నువ్వే రోల్ బ్యాక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఇవి మనకు ఎస్క్యూఎల్లో ఉన్నటువంటి కమాండ్స్. ఒకసారి మళ్ళీ వినండి. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఒక టేబుల్ని ఎలా డిజైన్ చేయాలి, అందులో ఉన్న డేటాని ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఈ డేటాబేస్ ఎవరికైనా పర్మిషన్ ఇవ్వచ్చా, ఈ డేటాబేస్లో ఉన్న డేటాని సేవ్ చేసుకోవడం, రోల్ బ్యాక్ చేసుకోవడం ఎలా, ఇది స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లో ఉన్న కమాండ్స్. మరి అందులో ఫస్ట్ మనం చూసింది డిడిఎల్ కమాండ్స్. డిడిఎల్ కమాండ్స్ ద్వారా ఒక టేబుల్ యొక్క రూపురేఖల్ని నిర్ణయించవచ్చు. ఉదాహరణకు స్టూడెంట్ టేబులే తీసుకున్నాం, అందులో ఏమేమి ఉండాలి ఫీల్డ్స్ అన్నదాన్ని బేస్ చేసుకొని క్రియేట్ అనే కమాండ్ ద్వారా నువ్వు టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. ఉదాహరణకు క్రియేట్ స్టూడెంట్ టేబుల్ అని రోల్ నెంబరు, స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అన్నావు. దాని తర్వాత ఇంకొక ఫీల్డ్ కూడా ఉంటే బాగుండు, నువ్వు డేటా ఎంటర్ చేయలే, జస్ట్ కాలమ్స్ని డిజైన్ చేసుకున్నావు. అరే ఇంకోటి ఆధార్ నెంబర్ కూడా పెడదాము అనుకుంటే ఆల్టర్ అనేది పెట్టచ్చు. సరే మెయిల్ ఐడిని తీసేద్దాం అనుకుంటే ఆల్టర్ ద్వారానే నువ్వు కొత్తగా కాలమ్స్ని యాడ్ చేయొచ్చు, లేదా ఉన్న కాలమ్స్ని తీసేయచ్చు. ఎందుకో నీకు నచ్చలా, అసలు ఈ టేబుల్ బాగలేదురా బాబు, వేరే కొత్త టేబుల్ చేసుకుందాం, డ్రాప్, కంప్లీట్గా టేబుల్ అంతా కూడా తీసేసినట్టు. లేదు ఉన్న టేబుల్కే పేరు మార్చుకుందాము, రీనేమ్. లేదు ఉన్న టేబుల్లో డేటా ఎంటర్ అయి ఉంది, అన్ని రికార్డ్స్ని ఒకేసారి తీసేయాలి అనుకుంటే ట్రంకేట్. వీటిని ఏది నువ్వు సేవ్ చేయాల్సిన అవసరం లేదు, అవన్నీ కూడా ఆటో కమిట్ అయిపోతాయి. ఇక
డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డేటా మ్యానిపులేషన్ అంటే డేటాని మారవచ్చు. దానికి ఏమున్నది, కంప్లీట్‌గా టేబుల్ నువ్వు ఒకసారి చూడాలి అనుకుంటే సెలెక్ట్ కమాండ్ ద్వారా చూడొచ్చు. కొత్తగా డేటా రోస్‌ని ఎంటర్ చేయాలంటే అప్పటికే 10 మంది స్టూడెంట్స్ డేటా ఎంటర్ చేసావు. 11వ వాడి డేటా ఎంటర్ చేయాలి అంటే ఇన్సర్ట్ అనే దాన్ని వాడాల్సొస్తది. ఏనానా? ఇది రోస్‌కి సంబంధించింది. ఇది కంప్లీట్‌గా రోస్‌కి సంబంధించిన రోస్‌లో ఉన్న డేటాకి సంబంధించింది ఇదంతా కూడా. లేదు, ఉన్న రోలో ఒక డేటాని అప్డేట్ చేయాలి. అప్డేట్ కమాండు. లేదా కొన్ని రోస్ నీకు నచ్చినవి చూడు, ట్రంకేట్‌లో కంప్లీట్ అన్నీ ఎళ్ళిపోతాయి. డిలీట్‌లో నువ్వు సెలెక్ట్ చేసుకున్న రోస్‌ని మాత్రమే తీసేయొచ్చు. అయితే ప్రతి డీఎంఎల్ కమాండ్‌ని నువ్వే కమిట్ చేయాలి. లేదా నువ్వే రోల్ బ్యాక్ చేసుకోవాలి. ఎవడు నీకు ఇక్కడ ఆటో కమిట్ అనేది లేదు. ఇక నీ టేబుల్ పర్మిషన్స్ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే గ్రాంట్ ద్వారా ఇస్తావు. ఆ టేబుల్ పర్మిషన్స్ క్యాన్సిల్ చేయాలంటే రివోక్ ద్వారా క్యాన్సిల్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఇవి డీసీఎల్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఇవి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఇవి మనకున్నటువంటి ఎస్క్యూఎల్ కమాండ్స్ నాన్న. ఇంతటితో మనకు ఐసెట్కి సంబంధించిన సిలబస్ అంతా కూడా కవర్ చేసేసానమ్మా. మీరు ఒకసారి అన్ని వీడియోస్ తరచుగా చూడండి. 1కి 2 సార్లు చూస్తేనే మీకు ఈ బేసిక్స్ అన్నీ కూడా బాగా వస్తాయి. సో దట్ ఎగ్జామ్ అన్నది బాగా రాయొచ్చు. ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ.